టఫ్ సిచ్యువేషన్స్ బిల్డ్ స్ట్రాంగ్ పీపుల్. యాక్చువల్గా ఇది ఒక టఫ్ సిచ్యువేషన్ నా ఛానల్కి యూట్యూబ్లో కెరియర్లోనే. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, నా మిస్టేకా లేకుంటే పీపుల్ మిస్టేకా లేకుంటే యూట్యూబ్ మిస్టేకా నాకు తెలియదు, కానీ మై వ్యూస్ ఆర్ డ్రాపింగ్, కాన్స్టెంట్గా డ్రాప్ అవుతున్నాయి. ఆల్రైట్, సో ఫస్ట్లీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ విజయ్. It's like a open up video. I don't know how many people will watch it because constantly from few days నేను ఒక థింగ్ అబ్జర్వ్ చేస్తున్నా మన ఛానల్లో, దట్ ఈస్ లైక్ కాన్స్టెంట్ డ్రాప్ ఆఫ్ వ్యూస్, కాన్స్టెంట్ డ్రాప్ ఆఫ్ ఆడియన్స్. లైక్ ఆడియన్స్ ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అవర్ వ్లాగ్స్. దట్స్ completely not okay with me because I'm a content creator. I like creating videos. I like giving you the best videos. మేబీ ఐ మిస్డ్ అవుట్, ఎక్కడైనా నేను మిస్ చేసిందేమో మీకు బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి. మేబీ నేను ఏదైనా పాత్ చేంజ్ చేసిందేమో అనుకుంటే ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ దాట్, బికాజ్ లైక్ ఐ బీన్ రైడింగ్ కాన్స్టెంట్లీ. లైక్ ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నా సరే మారేడ్మల్లి, బెంగళూరు, హంపి, సో షార్ట్ రైడ్స్ కూడా చేస్తున్నా. అయినా కానీ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆడియన్స్వి, మేబీ అవి నేను రీచ్ చేయలేకపోతున్నా అని నేను బిలీవ్ చేస్తున్నా. ఐ కంప్లీట్లీ అగ్రీ, బికాస్ లెర్నింగ్ కర్వ్ అనేది ఏదైతే ఉంటుందో యాక్సెప్ట్ కూడా చేయాలి, డినై కూడా చేయాలి. అండ్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. యూట్యూబ్లో ఏదైనా సరిగ్గా అవ్వట్లేదంటే దట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ మీ అండ్ దట్ విల్ ఇంపాక్ట్ మై లైఫ్ అండ్ దట్ విల్ బ్రింగ్ మీ స్ట్రెస్. నన్ను స్ట్రెస్ చేస్తుంది, నన్ను డిప్రెస్ చేస్తుంది, నన్ను బిట్స్ అండ్ పీసెస్లో బ్రేక్ చేస్తుంది. అండ్ దిస్ థింగ్ ఈస్ బ్రేకింగ్ మీ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్ బికాస్ ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, స్టాండింగ్ వైఫ్, క్యూట్ డాటర్. ఐఎమ్ కంప్లీట్లీ ఎంగేజ్డ్ విత్ దెమ్. బట్ స్టిల్ లైక్ ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైతే ఐ హ్యావ్ గివెన్ మై ఎంటైర్ లైఫ్ టు యూట్యూబ్. లైక్ సిన్స్ 2018 నేను వీడియోస్ క్రియేట్ చేస్తున్నా. 2018 నుంచి 2023 అంటే ఇట్స్ నాట్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. It took me a lot of time to gain 1 lakh subscribers on YouTube. It took me a lot of time to get your love. But I don't know why పీపుల్ అసలు ఎందుకు ఏం జరిగింది అన్నది నాకు అర్థం కావట్లేదు. సో అందుకే నేను ఈరోజు ఒక టీషర్ట్ వేసుకున్నాను. సో దిస్ ఈస్ ద టఫ్ సిచ్యువేషన్, వెరీ వెరీ టఫ్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. అండ్ టఫ్ సిచ్యువేషన్ బిల్ట్ స్ట్రాంగర్ పీపుల్. సో సిచ్యువేషన్ ఎంత టఫ్ అయితే అంత స్ట్రాంగ్గా మనం కంబ్యాక్ చేస్తామని చెప్పి బిలీవ్ చేస్తాం. తెలుసు కాన్స్టెంట్లీ అంటే రెగ్యులర్గా మనల్ని ఎవరైతే వాచ్ చేసి ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళు కూడా దే హ్యావ్ గాట్ డిసపియర్డ్ ఫ్రమ్ ద ఛానల్. I don't know, for some reason. Okay, that's the topic I wanted to talk to you. నేను దాని మీద ఎట్లాంటి జడ్జ్మెంటల్ మీరు కూడా ఎలాంటి జడ్జ్మెంటల్ పాస్ చేయకండి. మనం చేసే పనిని మనసు పెట్టి ఇప్పటిదాకా ఎట్లయితే చేసినామో అట్నే చేసుకుంటూ పోదాం. రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి బిలీవ్ చేస్తున్నా. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ స్పెషల్ బ్లాగ్. ఇంకొక స్పెషల్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్. అదేంటంటే కొన్ని రోజుల కింద కార్ తీసుకుంటామని చెప్పినా కదా. సో టుడే వీఆర్ గోయింగ్ టు బుక్ ద కార్. అండ్ అఫ్ కోర్స్ కార్ ఏదైతే బుక్ చేస్తున్నానో అది యూట్యూబ్ డబ్బులతోనైతే కాదు. యూట్యూబ్ డబ్బులతో నేను షూస్ కూడా కొనలేను. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. లెట్స్ లీవ్ అబౌట్ ఇట్. దాని గురించి మనం మాట్లాడకపోతేనే బెస్ట్. సో వాట్ ఎవర్ స్ట్రగుల్, వాట్ ఎవర్ వర్క్ ఏదైతే మనం పని చేస్తుంటామో దానికి వచ్చే ఫలితమే మనం ఇట్లా మన హ్యాపీనెస్ మీద, మన సంతోషం మీద మనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. లైక్ నా లైఫ్లో ది మేజర్ గోల్స్ 2-3 అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇల్లు కట్టుకోవాలి, చిన్న థింగ్, బట్ ఇల్లు కట్టుకోవాలనేది మాత్రం పెద్ద థింగ్. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు బుక్ అ కార్. ఏ కార్ ఏం సంగతి అని మీకు ఏమైనా ఐడియా ఉంటే, గెస్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి నాకు. అండ్ ఐ విల్ ట్రై టు గెట్ బ్యాక్ ఇన్ ద యాక్షన్. సో మీ అందరి నుంచి నాకు ఒక చిన్న సజెషన్ కావాలి. ఏంటంటే ఐఎమ్ రైడింగ్ కాన్స్టెంట్లీ. మొన్న నేను హంపి రైడ్కి పోయినప్పుడు కూడా జనాలకు అంతా అనిపించలేదు. హంపి రైడ్ బెంగళూరు పోయినా, అది యోగా కవర్ చేసి వచ్చిన, అది కూడా అంత అనిపించలేదు, అది కూడా అంత రీచ్ కాలేదు. మారేడ్మల్లి ఇంకా వనజంగి పోయినా, దానికి కూడా జనాల రెస్పాన్స్ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఏమంటారంటే జనాలు కొంతమంది కామెంట్ చేసేటోళ్ళు లైక్ ఇవన్నీ ప్లేసెస్ ఆల్రెడీ అందరు ఎక్స్ప్లోర్ చేశారు కదా, ఏమన్నా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయని ఉంటే ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి అంటారు. కాకపోతే లైక్ నేను లాస్ట్ టైం జాన్స్కార్ రైడ్ చేసినప్పుడు ప్యాంగాన్ లేక్, ఉమ్లింగ్లా, హాండ్లే ఇవన్నీ తిరిగినప్పుడే అవన్నీ ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ అవన్నీ మీకు చూపిస్తేనే మీకు ఇంట్రెస్ట్ రాలేదు. సో ఐఎమ్ స్కేర్డ్. ఇప్పుడు నేను ఒకవేళ నా మోటార్ సైకిల్ తీసుకొని రైడ్ స్టార్ట్ చేస్తే విల్ యూ పీపుల్ లవ్ ఇట్? నాకు తెలిసి మీ ఫోకస్, మీ చాయిస్ ఏదైతే ఉందో అది మారిపోయింది. నేను రైడ్స్ చేస్తే నచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు. నేను రైడ్స్ కాకుండా వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేట్ చేస్తే నచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పి అనిపిస్తుంది. సో ఎలాంటి కాంటెంట్ మీకు కావాలో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఐ విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్ టు యూ గైస్ ఇన్ బెస్ట్ క్వాలిటీ.
చలో విష్ మీ ఆల్ ద బెస్ట్ అండ్ మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. కరెంట్లీ అయితే మనం ఇప్పుడు షోరూమ్కి వెళ్దాం. షోరూమ్కి వెళ్ళి మన కార్ని బుక్ చేద్దాం. పదండి. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. రైట్ మనం కుక్కట్పల్లిలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఏదైతే కార్ తీసుకుంటామో ఆ కార్ షోరూమ్కి వెళ్తున్నాం. యాక్చువల్ అయితే కార్ బుకింగ్ చేయడానికి వెళ్తున్నాం, కానీ మనకు ఒక బంపర్ ఆఫర్ దొరికింది. ఏంటంటే కార్ రేపే అవైలబుల్ ఉంది. నాకు ఆ కలర్ ఇష్టం లేదు, కానీ ఆ కలర్ మాత్రం మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంది. మనం ఇప్పుడు బుక్ చేసుకొని మనం లోన్ ప్రాసెస్ చేసుకుంటే లోన్ కూడా అప్రూవ్ అయిపోతే రేపటికల్లా డిస్ప్లేస్మెంట్ కూడా వచ్చేస్తే లోను మనం ఇమీడియట్గా కార్ డెలివరీ తీసుకోవచ్చు. సో దీనికంటే పెద్ద బంపర్ ఆఫర్ ఇంకేముంటుంది. అందుకే ఫుల్లీ ఎక్సైటెడ్ ఉన్నా. షోరూమ్కి పోతున్నా. షోరూమ్కి పోయి డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి వీలైతే రేపే మనకు కార్ కూడా వచ్చేస్తుంది. ఇంత తొందరగా వస్తుందని చెప్పి అయితే అనుకోలేదు, కానీ వస్తుంది. మన అదృష్టం మంచిగా ఉంది కాబట్టి వస్తుంది. ఇంకోటి ఏంటంటే కలర్ దగ్గర మాత్రం మనం కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు ఈ బంపర్ ఆఫర్ మనకు ఏదైతే వచ్చిందో రావడానికి ఒక కారణం ఉంది. ఈ కార్ గురించి నాతో పాటు మా తమ్ముడు మస్తు తప్పిస్తున్నాడు. వాడు అన్ని షోరూమ్లలో ఎంక్వైరీ చేస్తున్నాడు, ఏ షోరూంలో కార్ అవైలబుల్ ఉంది, ఎంత తొందరగా మీరు ఇవ్వగలుగుతారని చెప్పి. అయితే ఈ కార్ టెస్ట్ రైడ్ చేసినప్పుడు మేము అన్ని షోరూమ్లలో ఎంక్వైరీ చేసినాము. అన్ని షోరూమ్లలో బుకింగ్ చేయడానికి రెడీ ఉన్నాం. కాకపోతే మీరు ఎంత తొందరగా డెలివరీ చేయగలుగుతారో చెప్పండి అని చెప్పి. సో అందరు మాకు డెలివరీ అనగానే ఇంత టైం పడుతుందని చెప్పి అన్నారు. సో వీళ్ళందరూ మాకు కాల్ చేసింది, సార్ బుక్ చేసుకోండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇస్తామని చెప్పి. కాకపోతే ఈయన ఇప్పుడు ఫోన్ చేసి ఏమన్నాడంటే, సార్ మీరు ఇప్పుడు బుక్ చేసుకొని ఇప్పుడు మీరు డీపీ ఫినాన్స్ ప్రాసెస్ చేసేస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కార్ ఇచ్చేసామని చెప్పి అన్నాడు. అందుకోసమే ఇప్పుడు అన్ని షోరూమ్లు వదిలిపెట్టి ఇప్పుడు పంజాగుట్ట దగ్గర ఉంది, పంజాగుట్ట జీవీకే రోడ్ ఉంది కదా, జీవీకే రోడ్లో ఉన్న షోరూమ్కి పోతున్నాను నేను. ఆల్రైట్, రీచ్ అయిపోయినా మనం షోరూమ్కి. షోరూమ్ ఏందో నేను చూపెట్టా. ఇప్పుడు లోపలికి పోయి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాం. పదండి. సో పేమెంట్ అయిపోయింది. 2,31,000 రూపీస్ డీపీ ఇంకా బుకింగ్ కూడా. సో రేపు ఇంకో 1 lakh కట్టి కార్ తీసుకోవడమే. యాక్చువల్ ఇంత ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి అనుకోలేదు నేను. ఏమన్నా బెంగ్లీ అనుకున్నా, బిఎండబ్ల్యూ అనుకున్నా, బెంజ్ అనుకున్నా. ఓకే. సో 2 hours నుంచి ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది. డిస్కషన్ దేని గురించి అంటే ఇన్సూరెన్స్ గురించి. సో ఇనిషియల్లీ వీళ్ళు ఇన్సూరెన్స్ 80,000 రూపీస్ వేసిర్రు. దాని తర్వాత బయట కనుక్కుంటే ఇక్కడ అన్న వచ్చిండు. అన్న మీ పేరు? తుకారాం. సో మీరు ఇన్సూరెన్స్ చేస్తారు కదా, సో ఇన్సూరెన్స్ అడ్వైజర్ కదా. సో అన్న మనకు 50,000 అయిపోతుంది కదా, 54 అయిపోతుంది. సో వీళ్ళు లాస్ట్కి అన్న త్రూ తీసుకుంటామంటే వీళ్ళు ఏమంటారంటే మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా అయిందనుకోండి, సో కంపెనీ నుంచి సపోర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, సపోర్ట్ చేయరు అని చెప్పి లాస్ట్కి 80 ఉన్నదాన్ని 58కి తీసుకొచ్చారు. సో ఇక్కడ ఫిగర్ రాశారు 58 ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ ఫిగర్ రాశారు. సో 58 ఒక 4,000 అంటే ఓకే. అండ్ దానిలో అన్నీ కవర్ అవుతున్నాయి కదా. కీ టైర్స్ కవర్ అవుతలేవు కదా, కీ ఇంకా టైర్స్ లేవు కదా, ఆర్ఎస్ఏ లేదు. కానీ ఆర్ఎస్ఏ వాళ్ళు 1 year ఫ్రీ ఇస్తున్నా అంటారు. మళ్ళీ ఏమంటారు ఇది ఓకేనా? కానీ టైర్స్కి కూడా అంటే ఇప్పుడు టైర్స్కి కూడా కవర్ కావాలంటే ఎట్లా మళ్ళీ ఆప్షన్ తీసుకోవాలి డిఫరెంట్ మనం చేస్తాం సార్, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనకి ఆప్షన్ లేకుండా వదిలిపెట్టారు అంటే వీళ్ళ హిసాబ్తోని ఇప్పుడు డిఫాల్ట్ ఏదైనా థర్డ్ పార్టీ ఎంఆర్ఎఫ్తో డీల్ చేయాలి. ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఈయన. మనం అన్న త్రూ పోయినాం అనుకో మనకి టైర్స్ కూడా కవర్ చేస్తుంది. వీళ్ళ త్రూ పోతున్నాం అనుకో, వీళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకో టైర్స్కి కీస్కి కవర్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఏదైనా బ్రాండ్తో పోతున్నప్పుడు ఇప్పుడు మనకున్న భయం బ్రాండ్ త్రూ బ్రాండ్ ఎందుకు వచ్చింది అసలు? సారీ, ఇప్పుడు వీళ్ళ ఇన్సూరెన్స్ నుంచి పోతే సో వీళ్ళు దాన్ని కొంచెం తీసుకుంటా అని చెప్తున్నారు. సో అందుకే మనం అక్కడిక్కడైనా తీసుకుంటాం. యా, సో బేసిక్గా ఇప్పుడు ప్రైస్ ఎంత అవుతుందంటే 15 lakhs రూపీస్. 15 lakhs 3,943 రూపీస్. ఇదేంటంటే ఆన్ రోడ్ ప్రైస్. సో కార్ కింద ఉంది, చూద్దాము. అండ్ కార్కి యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. యాక్సెసరీస్ అన్నీ మాట్లాడుతున్నాం అనమాట. యాక్సెసరీస్కి దగ్గర 1 lakh రూపీస్ అవుతున్నాయి. లైక్ మడ్ ఫ్లాప్స్, ఏమంటారు డిఆర్ఎల్స్, ఇంకా ఆమ్రెస్ట్, రేడియేటర్ గ్రిల్, ఇంకా ఇట్లా చాలా లిస్ట్ ఉందన్నమాట. సో అది ఒకసారి చూద్దాం. డెలివరీ తీసుకోబోయే కార్ లోపల ఉన్నాం మనం. యాక్చువల్గా నార్మల్గా కార్ చెక్ చేసుకోవడానికి యాక్చువల్గా ఇంత తొందరగా కార్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఈ కార్ రావడానికి కూడా మా తమ్ముడు చాలా జుగాళ్ళు చేసిండు. అండ్ ఒక 50,000 రూపీస్ ఎక్స్ట్రా కూడా పే చేసిండు వేరే వాళ్ళకి. సో దానికోసం అని చెప్పి వాళ్ళ బుకింగ్ క్యాన్సిల్ చేసుకొని మనకి కార్ ఇస్తున్నారు. అయితే
మై బ్రదర్ ఈజ్ లైక్ ఈగర్లీ వెయిటింగ్ టు గెట్ దిస్ కార్. సో దానికోసం మేము వాడు ఇంత స్పెండ్ చేసి ఇంత ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తుండే. నేను ఇంకొంచెం స్లోగా చేస్తుండే, డీటెయిల్గా మీకు చూపిస్తుండే ఏంది ఏం సంగతి అన్నది. బికాస్ ఇది మా తమ్ముంది కూడా కాబట్టి వాడు ఇంకొంచెం ఫాస్ట్గా తీసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నాడు. సో కరెంట్లీ ఇప్పుడు ఏంటంటే ఈ కార్లో యాక్సెసరీస్ అన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు యాక్సెసరీస్ ఏం లేవు. యాక్సెసరీస్ రావడం కూడా ఏమొస్తున్నాయి అంటే లైక్ మడ్ ఫ్లాప్స్, లోపల కింద మన లెగ్ దగ్గర ఉంటాయి కదా, వాటిని ఏమంటారు మరి, దానికి ఒక టర్మ్ ఉంది అవి. అండ్ రేడియేటర్ గ్రిల్, హెడ్ లైట్స్ నార్మల్గా ఎలోజిన్ వస్తున్నాయి. ఎలోజిన్ కాకుండా ఎల్ఈడి ఇంకా డిఆర్ఎల్స్ వస్తాయి. డిఆర్ఎల్స్ చేపిస్తారు, దానిదే మస్తు కాస్ట్ అవుతుంది. అండ్ ఇంకేమున్నాయి, రేడియేటర్ గ్రిల్ ఒకటి ఉంది. అండ్ సీట్ కవర్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవి జూటుగా ఉన్నాయి, దీని ప్లేస్లో లెదర్ వస్తాయి. లైక్ ఇప్పుడైతే ఆమ్రెస్ట్ లేదు, సో ఆమ్రెస్ట్ కావాలి. అండ్ ఆమ్రెస్ట్తో పాటు వాళ్ళు ఆమ్రెస్ట్ స్పేస్ కూడా ఉంటుంది అన్న స్టోర్ చేసుకోవడానికి. అండ్ దానికి యూఎస్బి చార్జెస్ ఉంటాయి వెనకాల సైడ్. సో ఒక్కసారి కార్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడైతే వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో లెట్స్ గో. ఆల్రైట్, సో షోరూమ్ దగ్గర మన పని అయిపోయింది అండ్ వాపస్ ఇంటికి పోతున్నాం. అండ్ దీంతోపాటు సైమల్టేనియస్గా ఇంకొక పని కూడా ఉంది, ఓలాది. యాక్చువల్గా ఓనాది లోన్ అప్లై చేయాలి మేము. లోన్ ప్రాసెస్ అయిపోతే దానికి కూడా 7 to 8 days టైం పడుతుందంట. లోన్ ఒకసారి మనం అప్లై చేసుకొని చూసుకుంటే ఎంత వస్తుంది ఏం సంగతి. సో 7 to 8 daysలో మనకు బండి ఇచ్చేస్తాడు. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే 7 to 8 days అంటే ఇప్పుడు 22nd ట్రిప్ ప్లాన్ చేసినాం మేము. సో ట్రిప్కి పోయి వచ్చిన తర్వాత తీసుకోవాలా లేదా దానికంటే ముందే తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నా, చూద్దాం. ఇలా నేను నిన్న జూడియో, వెస్ట్ సైడ్ ఇవన్నీ వెళ్ళి షాపింగ్ చేసిండు. ఈరోజు అయితే టీషర్ట్ వేసుకున్నా, అది కూడా జూడియోలోనే కొన్నా. అండ్ కొంచెం షాపింగ్ మిగిలిపోయింది. అదేంటంటే నాకు జెర్సీ టీషర్ట్స్ కావాలి, లైక్ స్పోర్ట్స్ వేర్ ఉంటుంది కదా జిమ్కి దానికి వేసుకోవడానికి. అంత అప్గ్రేడ్ చేసిన స్టాక్ అంతా, అదొక్కటి మిగిలిపోయింది. అదొక్కటి నేను ఏం బైకే అది అంత సౌండ్ వచ్చింది. సో అదొక్కటి తీసుకోవడానికి డీమార్ట్కి వచ్చిన. సో మీలో ఎంతమంది డీమార్ట్లో షాపింగ్ చేస్తారు? ఆడ ముంగడ స్పేస్ ఉన్నట్టుంది కదా, ఎప్పుడు ఫుల్ ఉంటుంది. కార్ తీసుకొని రావాలంటే అసలు కష్టం, ఇంకా అట్లా కష్టమే. దిగు, చెక్ హియర్. ఈడ పడుతుంది అనుకుంటా కదా, ఈడ పడుతుంది ఆడ పడుతుంది అని ఆలోచించే లోపల ఇరికిచ్చేస్తారు. నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జస్ట్ ఒక జెర్సీ టీషర్ట్ కొనడానికి శ్వేత చూడండి ఎంత షాపింగ్ చేసిందో. మళ్ళీ నేను బ్లేమ్ చేస్తున్నా అంటది. హల్దీరామ్స్, క్యాండీకి గాక్స్, వాళ్ళ చిన్న బిడ్డకి టాయిలెట్ షీట్, బ్లాంకెట్, గ్రీన్ మంచిగా ఉంది. ఇది ఒక టీషర్ట్ నాది. అన్నీ నువ్వే, ఒక టీషర్ట్ అదే నీకు సంబంధించినవి ఉన్నాయి అన్నాడా. బేసిక్గా 2 టీషర్ట్లు కొనుక్కోవడానికి వచ్చి ఇంత షాపింగ్ చేయించి నా టాప్ బాక్స్లో ఇంతవరకు చరిత్రలో నిలిచిపోయే వైఫ్ లాగా ఇగో టాప్ బాక్స్ నిండా గ్రాసరీస్ నింపింది. గ్రేటెస్ట్ తను. అండ్ ఇప్పుడే ఒక ఆంటీ వచ్చి అడుగుతుండే, ఏమడిగింది, అమ్మ ఈ బండి నువ్వు కొన్నావా మీ డాడీ ఇప్పించిర్రా అని చెప్పి. ఆంటీ ఇన్నికి రెడీ లేదు. అరే నేనే కొనుక్కున్నామ్మా అంటే, లేదు మీ డాడీ ఇప్పించిన. మా డాడీ ఆశీర్వాదంతో కొనుక్కున్నా అని చెప్తే కానీ సాటిస్ఫై కాలేదా ఆంటీ. అరే నిజంగా ఈ జిమ్ వేర్ టీషర్ట్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా ఉన్నాయి. అరే అట్లా పెడితే పట్టయినా నా కూర్చుతున్నావు, కొంచెం ఫోల్డ్ చేసి పెడితే పడతాయి. 129 రూపీస్ ఈ టీషర్ట్. ఇక 1 year దాకా జిమ్కి కొనాల్సిన అవసరం లేదు, జిమ్కి టీషర్ట్లు కొనాల్సిన అవసరం లేదు. పట్టినాయి ఇగో రైట్గా. టీషర్ట్స్ కూడా పడతాయి కావాలంటే. ఓకే, హ్యాపీనెస్ తోటి షాపింగ్, ఇంకా కార్ బుక్. అసలు ఆకలి వేస్తలేదు, ఆకలే మర్చిపోయాను యాక్చువల్గా. టైం చూడండి 5 అవుతుంది, 5:18. సో ఏమన్నా ఫటాఫట్ కొంచెం తినేసాం అనుకో సెట్ అవుతుంది, లేకుంటే సెట్ కాదు. శ్వేత ఏమన్నా గరం వండివా ఇంటికి పోగానే? నాకు ఆకలి అవుతుందంటే నువ్వు నాకు తినిపిమంటున్నావు. షవర్మా తింటావా? చలో ఇంటికి పోయి ఏమన్నా ఫ్రెష్ ఏమైనా చేసుకొని తిందాం.